ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఇజ్రాయెల్ దేశం నుంచి మరలా తిరిగి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన మరి యొక్క గొప్ప మేలు ఏమిటంటే 58 సంవత్సరాల నుండి 59వ సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి కృప దేవుడు నా జీవితానికి ఇచ్చినాడు. 8వ నెల 8వ తారీఖు యాక్చువల్లీ సాయంత్రం 8 గంటలకి నేను ఈ లోకంలో జన్మించడం అనేటువంటి జరిగిందని నా తల్లిదండ్రులు చెప్పగా నేను తెలుసుకున్నాను. సో అందుచేత ఈరోజు సాయంత్రం యాక్చువల్లీ 6 గంటల నుంచి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకోవడానికి నేను ఈ రోజుకి తిరిగి ఇంటికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. సో ఒకవేళ మన సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు, నన్ను ప్రేమించినటువంటి వారు నాతో కలిసి మీరు దేవుని స్తుతించాలి అని అనుకున్నట్లయితే, దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క జన్మదినాన్ని బట్టి లేక దేవుడు నాకు ఇచ్చిన మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి ఆ దేవుణ్ణి స్తుతించాలి, నాతో కలిసి దేవుణ్ణి కనపరచాలని ఆశపడినట్లయితే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. ఈవినింగ్ 6కి సామర్లకోట ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకునేటువంటి ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. సో ఒకవేళ ప్రేమించి అభిమానించి రాగలిగినటువంటి వాళ్ళు రాగలిగినట్లయితే సంతోషం, రండి మనము కలిసి దేవునికి స్తుతి యాగాన్ని తెలియజేసుకుందాం. ఈ దినాన్ని నన్ను ప్రేమించి నన్ను అభిమానించి నా కొరకు ప్రార్థించేటువంటి వారందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఐ నో ఫర్ షూర్ ఈ రోజుని నేను ఎలాగన సజీవంగా ఉండి ఉన్నాను అని అంటే, నేను ఎలాగున ఆరోగ్యంగా ఉండి ఉన్నాను అని అంటే, నేను ఇలాగున సువార్తని ప్రకటించగలుగుతున్నాను అని అంటే, నేను ఇలా ఉన్నానంటే కేవలం అది దేవుని యొక్క కృప తప్ప మరి ఒకటి కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటూ ఉన్నా. మీ ప్రార్థనలు, బహుశా మీ యొక్క దీవెనలు, మీరు పలుకుతున్నటువంటి ఆశీర్వాదాలు, వాటిని బట్టి దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. అందుకు నేను మరొకసారి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటతో పాటుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా. కీప్ ప్రేయింగ్ ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి బాగా ఫీల్ అవుతూ ఉంటా, ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతూ ఉంటా. ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. ఒకవేళ నేను మీరు అభిమానించే ఒక పాస్టర్ గారుగా, ఒక దైవజనుడిగా, ఒకవేళ మీరు నన్ను అభిమానిస్తున్నందు చేత ఈ దినాన్ని ఒకవేళ నా జీవితంలో నేనేదో ఇలా కనబడుతూ ఉన్నా, బట్ నేను కూడా మనిషినే కనుక నాకు కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, లేక కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు నాకు ఎదురైనప్పుడు నేను సహజంగానే భావోద్రేకాలకి గురై డిప్రెషన్కి, డిస్కరేజ్మెంట్కి, ఒక్కొక్కసారి అప్సెట్ అవ్వడానికి, ఇలాంటి విషయాలు గురవుతూ ఉన్నప్పుడు కేవలం మీ ప్రార్థనేనండి, ఈరోజు నేను మీ యొక్క దీవెనలండి, మీరు పలికినటువంటి ఆశీస్సులండి, మీరు నన్ను ప్రేమించి అభిమానించి నా వెంటుండి, నా వెన్నంటి, నన్ను తట్టి, నన్ను ధైర్యపరిచి, నన్ను పలకరించి, ఫోన్ చేసి మాట్లాడేటువంటి మాటలే నన్ను ఎలాగో నా ముందుకి సాగింపచేస్తున్నాయి. మొదట దేవుడు ఆయన నన్ను సృజించినందుకు ఆయనకు స్తుతి చెల్లిస్తున్నా, ఆయన నన్ను కాపాడుతున్నందుకు, నాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినందుకు నా దేవునికి కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటున్నా. అలాగనే మనుషుల యొక్క దయందు కూడా వర్ధిల్లడానికి అనేటువంటి మాట ప్రకారంగా మీ అందరి యొక్క మంచితనం, మీ అందరి యొక్క ప్రేమాభిమానం, మీ అందరి యొక్క ఆశీస్సులు ఈరోజు నేను చొరగొంటూ నేను మీకు కూడా నా కృతజ్ఞతలు, హృదయపూర్వక దీవెనలు ప్రభు నామంలో నేను తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి ఇప్పటికీ దాదాపు 58 సంవత్సరాలు నిండుకొని 59లో అడుగుపెట్టి ఉన్నా. నా యొక్క జననం, నా యొక్క జీవితం నిజంగా ఒక మిరకల్. నేను పుట్టినటువంటి ఒక టైం 8వ నెల 8వ తారీఖు సాయంత్రం 8 గంటలకని నా తల్లిదండ్రులు చెప్పిన ఆ సంఖ్య, అది నిజంగా నాకు ఎంతో ఇష్టం. నాకు 8 అనేటువంటి ఒక సంఖ్య
నాకు చాలా ఇష్టమైన ఒకటి. అది న్యాచురల్లీ నా డేట్ ఆఫ్ బర్త్ కనుక నాకు చాలా ఇష్టం కనుక కూడా నేను చెప్పుకోగలను. రెండవది, ఎన్నో పర్యాయాలు ప్రమాదాలు ఎదురవుతూ వచ్చినాయి, ఎన్నో పర్యాయాలు వ్యతిరేకతలు ఎదురవుతూ వచ్చినాయి, ఎన్నో పర్యాయాలు సాతానుడు నన్ను పాడు చేయడానికి, నన్ను అంతం చేయడానికి వాడి ప్రయత్నం వాడు చేశాడు. ఎందుకంటే నేను ఎలాగున దేవుని కొరకు వాడబడతాననేటువంటి విషయం కొద్దో గొప్ప వాడికి తెలిసి నేను ఈ భూమి మీద ఉండనివ్వకుండా నన్ను లేకుండా చేయడానికి వాడి ప్రయత్నం వాడు చేసుకుంటూ వచ్చినాడు. కానీ ఈరోజు నేను చెప్పగలిగిన మాట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు, నా దేవుడు నా చేయి పట్టి నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఈ 58 సంవత్సరాలు నిజంగా నేను ఎన్నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి నా దేవునికి. అలాగనే ఆయన చేసిన ఉపకారాలను నేను తలంచుకోవాల్సి వస్తే నాకున్న 28 నిమిషాల ఈ కొంచెం టైంలో నేను అన్ని విషయాలు చెప్పుకోవడం కూడా నాకు సరిపడగలిగినటువంటిది కాదు. అందుకే ఈరోజు సాయంకాలం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో నేను ఆ ప్రభుని స్తుతించనైనా, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి మేలులను బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈరోజు అనగా ఆగస్టు నెల 8వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆ దేవుని యొక్క సన్నిధిలో సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో అక్కడ ఆలయంలో నా తోటి వారందరితో కలిసి నేను దేవుణ్ణి స్తుతించడానికి అన్నట్టుగా సిద్ధమవుతూ ఉన్నాను. వెల్, ఆఫ్ కోర్స్ ఈరోజు నేను ఒక వాగ్దానముగా ఈ మాట నేను మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నా. ఈరోజు ఒకవేళ ఎవరైనా తమ బర్త్డే జరుపుకున్నటువంటి వారు కానీ, లేక ఈ దినాన్ని ఎవరైనా ఏదైనా ఒక స్పెషల్ అకేషన్లో ఉండి కానీ, లేక ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానం ఏ విధంగా నేను తెలియజేస్తున్నాను అంటే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనములో ఉన్నటువంటి మాట నేను ఎలాగున తెలియజేస్తున్నా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా మీ దేవుడైన యెహోవా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు, లేక ఈ దినములోనికి మీరు చేరే వరకు, మీరు వచ్చిన మార్గమంతటిలోనూ ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పుచున్నాను. ఇది మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. అక్కడ ఏమని తెలియచేస్తున్నాడు అంటే, అక్కడ ఏమని అంటున్నాడు అంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనూ అరణ్యములోనూ మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా ఆయన యుద్ధము చేసి ఉన్నాడు. ఎస్ అండి, ఈరోజు నేను కూడా నా జీవితాన్ని గురించి నేను చెప్పగలిగిన మాట ఇదే, మీ కొరకు కూడా నేను చెప్పగలిగిన మాట ఇదే. ఇది మనకు నిజంగా తెలీదు, అసలు ఎక్కడ యుద్ధం జరిగిందన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎటువంటి యుద్ధం జరిగింది, ఎవరితో యుద్ధం జరిగింది మనకు తెలీదు. ఈరోజు నాకు తెలియదు, ఈరోజు నేను చెప్తాను ఖచ్చితంగా. బహుశా ఎన్నెన్ని యుద్ధాలు నా దేవుడే నా పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, ఎన్నెన్ని విషయాలలో నా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినాడు. మెనీ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ అనమాట. కనీసం నేను గుర్తించలేనటువంటి పరిస్థితి. హీ ఫాట్ ఆన్ మై బిహాఫ్, నా పక్షంగా ఆయన పోరాటాన్ని చేసి ఉన్నాడు. అమాలేకీయులు కానీ, లేకపోతే ఇంకొక రకమైన ప్రజలు కానీ, లేకపోతే కన్నానీయులు కానీ, పెరిజీలు కానీ, హివీయులు కానీ, యోబూసీయులు కానీ, మార్గ మధ్యంలో ఎదురైనటువంటి ఎదోమీయులు కానీ, అమోలేకీయులు కానీ, మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, ఇట్లాగా చూడండి ఈ ఇశ్రాయేలీయుల యొక్క మార్గములో ఎన్నెన్నో సైన్యం ఎవరెవరో మొత్తానికి వ్యతిరేకంగా ఎదురాడుతూ వచ్చినటువంటి యుద్ధాలు అనేటువంటివి. కానీ దేవుడు ప్రతి యుద్ధములో దేవుడు పోరాటం చేస్తున్నాడు. ఇంకా నిజం చెప్పాలంటే అసలు యాక్చువల్లీ ఫరో రాజు ఇశ్రాయేలీలు అయినటువంటి వాడిని వెళ్ళిపోండ్రా అని చెప్పిన తర్వాత వీళ్ళు బయలుదేరి వచ్చేసరికి వెనకాల వచ్చాడు మనం తరుముకుంటా. సో అక్కడే దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ ఐగుప్తీయులైనటువంటి వాళ్ళే వాళ్ళ మాట ఉపయోగించినారు. అయ్యా రాజా, ఇది కేవలం వారి యొక్క దేవుడైన యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నటువంటిది, మనం ఆ దేవుడితో మనం యుద్ధం చేయాలని అయినా ఆ దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కనుక మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటే సాధారణంగా రాజులు రోషము కలిగినటువంటి వాళ్ళే మరణమో విజయమో ముందుకే సాగాలి, కానీ మనం వెనక్కి తట్టి తిరగకూడదు, మనం వెనక్కి వెళ్ళిపోకూడదు, మనం ఒక పిరికి వాళ్ళలాగా మనం వీపును చూపించి మనం వెనక్కి తిరగకూడదని ముందుకే వెళ్ళనే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితం ఏమైంది, మొత్తం ఫరో సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయి వాళ్ళు చచ్చిపోయారు.
వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయి వాళ్ళు చచ్చిపోయారు. సో ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా ప్రియ స్నేహితులరా, ఎవరు మనకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నారో, లేక ఏ విషయాలు మనకు వ్యతిరేకంగా ఉంటూ ఉండి ఉన్నావో, మనుషులే కాదండి, ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనల్ని కృంగదీయడానికి అనేటువంటిది ఎదురవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, మనల్ని డిప్రెషన్లోనికి తీసుకొని వెళుతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితులలో మన దేవుడైన యెహోవా మన పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు. ధైర్యం తెచ్చుకునండి. హే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలిసే మీరు యుద్ధంలో ఉన్నారేమో, ఒకవేళ మీరు తెలిసే ఒక పోరాటంలో ఉండి ఉన్నారేమో, కానీ మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, నేనే పోరాడుతున్నాను, నేను ఒక్కడే కష్టపడుతున్నాను, నేనే పోరాడుతున్నాను, నాకు తోడు ఎవ్వరూ లేరు, నా పక్షంగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, ఇంతమంది శత్రు సైన్యాన్ని నేను ఓడించాలంటే, వాడిని ఎదిరించాలంటే, అమ్మో నాకు బలం సరిపోవట్లేదు, నాకు కుదరట్లేదు అని చెప్పేసి మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ ఈ రోజుని నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, డోంట్ వర్రీ ఫ్రెండ్స్. హే స్నేహితులరా, కలవరపడద్దు. మీరు అసలు యుద్ధం చేయాల్సినంత అవసరత లేదండి, మీరంత టెన్షన్ పడవలసిన అవసరత లేదండి, మీకు మీరే ఊరకే నలిగిపోవలసినటువంటి అవసరత లేదండి. టెన్షన్ పడద్దు, నలిగిపోతూ ఉండొద్దు. ఇదినాన్ని నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తున్నాడు. ఎస్, ఇఫ్ గాడ్ ఈజ్ ఫైటింగ్, ఆ దేవుడే నా పక్షముగా యుద్ధము చేస్తున్నట్లయితే, ఆ దేవుడి నా పక్షముగా పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లయితే, ఖచ్చితంగా నేను చెప్తా, విజయం మందే. ఆ దేవుడు నా పక్షంగా పోరాటం చేస్తున్నాడు కనుక. ఎందుకనంటే దేవుడు విజయవంతుడే కానీ, జయశీలుడే కానీ ఓడిపోయినటువంటి వాడు కాడు. ఆయన చేసే ఏ యుద్ధములో కూడా వాటమి అనేటువంటిది లేనే లేదు. సో ఈరోజు నా జీవితంలో నేను చెప్పగలను చాలా విషయాలు నేను ఫీల్ అయ్యా ఓడిపోయినేమనుకొని, నేను ఫీల్ అయ్యా ఇది ఫెయిల్యూర్ అనుకొని, నేను ఫీల్ అవుతూ వచ్చి ఉన్నా ఈ యుద్ధంలో నేను ఒక్కడినే కష్టపడుతున్నా, అలసిపోతూ ఉన్నా, నేను ఎంతో నీరసమైపోతూ ఉన్నా, నా బలం ఉడిగిపోతూ ఉంది, నాకు శక్తి తగ్గిపోతూ ఉంది, నేను యుద్ధం ఇక చేయలేకపోతున్నాను అనేది నా ఫీలింగ్. అది నాకు కలిగినటువంటి ఒక అనుభూతి, నాకు కలుగుతున్నటువంటి ఒక విషయం. కానీ ఈరోజు నేను ఖచ్చితంగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నా ప్రతి పోరాటంలో, నా ప్రతి యుద్ధములో, ప్రతి పరిస్థితులలో నా దేవుడు నా పక్షంగా ఆయన యుద్ధం చేసేసాడు. ఆయన ఆల్రెడీ యుద్ధం చేసేసాడు. నిజానికి ఒక మాట అర్థం చేసుకుందాం. బైబిల్ ప్రకారంగా నేను చెప్పాల్సి వస్తే, ఈరోజు నాకు ఒక యుద్ధం ఎదురవుతుంది అనుకోండి, ఈరోజు నాకు ఒక పోరాటం ఎదురవుతుంది అనుకోండి, ఈరోజు నా ముందు ఒక సమస్య కనబడుతుంది అనుకోండి, నా ముందు ఒక సిచ్యువేషన్ నాతో దెబ్బలాడుతున్నట్టుగా, నన్ను పడగొట్టడానికి అన్నట్టుగా ప్రయత్నం చేసినట్టుగా ఉందనుకోండి, ఈరోజు జరుగుతున్న యుద్ధము కూడా నేను నేర్పిస్తున్న మాట ఏమిటంటే, ఆల్రెడీ నా దేవుడు నా పక్షంగా యుద్ధం చేసేసాడు. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం, కానీ ఆయన చేసేసాడు. ఇప్పుడు ఇంకా జరుగుతుంది యుద్ధం, కానీ ఆయన నాకు విజయాన్ని ఇచ్చేశారు. ఇదండి మన దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. మీరు ఒక్కళ్ళే పోరాటలే, మీరు ఒక్కరే పోరాడవలసిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే, అపవాదిని గురించి మన ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటారు కదా, మీరు అపవాది తంత్రములను ఎదిరించి నిలబడడానికి శక్తిమంతులగునట్లుగా. నిలబడితే చాలంతే, మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, అసలుకే మనం పోరాడవలసిన పని లేదు. సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా నాకు నేను బోధ చేసుకున్నా, నాకు నేను చెప్పుకున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన నీ పక్షంగా యుద్ధం చేసినాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన నీకు విజయాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను అట్టి విజయాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా. ఈరోజు కొన్ని లక్షల మంది ప్రజలకి నేను ఈ సత్య సువార్తను నేను తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, మనం ఇంకనూ పోరాడుతున్న వాళ్ళము కాము. మనకు మనమే పోరాడుతున్నామని మనం అలసిపోవలసిన అవసరం మనకు లేదు. నిజానికి మనకు ఎదురైన ప్రతి పోరాటంలో, మనకు ఎదురైన ప్రతి యుద్ధములో మన దేవుడైన యెహోవా ఆయన మన పక్షముగా యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాడు. ఆయన మనకు విజయాన్ని ఇచ్చేసి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనములో మన దేవుడు సెలవిస్తున్న మాట, మోషే గారి ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, మొదటిది మన దేవుడైన యెహోవా లేక మన ప్రభువు ఆయన మన పక్షముగా ఆయన యుద్ధము చేసి మనకు విజయాన్ని ఇచ్చి ఉన్నారు. రెండవ అంశం అందులో ఏమన్నాడంటే, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని
తీసుకొని వచ్చినట్లుగా, ఎత్తుకొని నడిపించినట్లుగా మీ దేవుడైన యెహోవా మీరు ఈ చోటికి చేరేటంత వరకు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. ఆయన మీకు తోడై ఉండి ఉన్నారు. అబ్బా, హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి, ఎంత ఆదరణకరమైనటువంటి ఒక మాట అండి. సాధారణంగా మన పిల్లల్ని మనం ఎత్తుకుంటే 1 సంవత్సరం వరకు ఎత్తుకుంటాము, 2 సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం. పోనీలేండి, ఒక్కొక్కసారి 3-4 సంవత్సరాల వయసు వచ్చినా ఎత్తుకుంటూనే ఉంటాం. కానీ ఆ తర్వాత మనం ఎత్తుకోలేము. ఒకటి వాడు పెద్దవాడు అయ్యాడు, రెండవది వాడు బరువు అవుతూ ఉన్నాడు. సో బరువు ఎక్కుతూ ఉన్నాడు కనుక బరువు కలిగినటువంటి ఒక బిడ్డని మనం మొయ్యాలంటే మనం మొయ్యలేం. కానీ మన దేవుడు ఏమని అంటున్నాడంటే, ఆయన నాకు తండ్రి, నేను ఆయనకి కుమారుణ్ణి అని నా దేవుడు నాకు సెలవిచ్చినాడు. ఆ మాట నేను నమ్ముతూ ఉన్నా. ఒకవేళ నాకు 58 సంవత్సరాలు వచ్చినా, ఒకవేళ నాకు వయసు ఎంత పైబడుతున్నటువంటి వాడిని అయ్యున్నా, ఒకవేళ నా బరువు ఎంత బరువుగా ఉండి ఉన్నప్పుడు కానీ సరే, నా దేవుడైన యెహోవా ఆయన నా గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను. ఈ రోజుకి చేరేటంత వరకు, ఈ చోటికి నువ్వు చేరేటంత వరకు నేను కదా నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాను. వా, ఎంత ఆదరణో చెప్పలేనండి ఆ మాట. నేను అది చదివినప్పుడల్లా ఒళ్ళు జలదరించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను అది చదివినప్పుడల్లా ఆ దేవుడు నాతో మాట్లాడిన ప్రకారంగా నన్ను ఆయన ఎత్తుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటా. చంకని ఎత్తుకున్నట్టుగా, ఇలా భుజం మీదకి వేసుకొని నన్ను ఇలా ఎత్తుకొని పెట్టుకున్నట్టుగా నేను అదే ఫీల్ అవుతూ ఉంటా. ఈ చిన్న బిడ్డలు అయినటువంటి వారు, ఈ మధ్యలో నా మనవాళ్ళు మనవరాళ్ళు అయినటువంటి వారు పెరుగుతూ ఉన్నారు కనుక వారిని నేను ఎత్తుకుంటూ ఉన్నప్పుడు తాతయ్య అని చెప్పేసి అని నా మీదకి వాళ్ళు వాలినప్పుడు ఆ వేడి చక్కగా వాళ్ళు హాయిగా నిద్రపోవడానికి అన్నట్టుగాను వాళ్ళు చాలా రిలాక్స్గా ఉంటారు. ఇక తాతయ్య ఎత్తుకున్నాడు, నాకేక దిగిలేదు, ఇక తాతయ్య ఎత్తుకున్నారు, నాకు అన్నీ కూడా ఓకే అన్నట్టుగా వాళ్ళు ఎంత హాయిగా ఉంటూ ఉన్నారు, ఎంత హాయిగా ఉంటూ ఉన్నారు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నా దేవుడు నన్ను ఎత్తుకొని ఉన్నాడు, తన కుమారునిగా నన్ను ఎత్తుకొని ఉన్నాడు. ఆ దేవుడు నన్ను ఎత్తుకొని ఉన్నప్పుడు నేను ఈ మాట అంటా స్నేహితులారా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ దట్ ఐ హ్యావ్. నాకున్న ప్రతి అవసరత ఆయనే తీర్చే దేవుడై ఉన్నాడు, ఆయనే తీర్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు చూడండి, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి యొక్క జీవితంలో నేను చూసినప్పుడు మొదటిగా వాళ్ళ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఒక శత్రు సైన్యం వచ్చిందని తెలుసుకొని దేవుడి ఈ సైన్యానికి వెనుక తట్టుకు వెళ్ళి వారి వెనుక తట్టున ఉండి వాళ్ళ మళ్ళా తిరిగి ఆ యొక్క ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడితో అయిపోయేటట్టుగా వాళ్ళందరి విషయంలో కూడా శత్రుత్వాన్ని లేకుండా చేస్తున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు దొరికినాయి, కానీ అవి మారా నీళ్లు, అనగా చేదైనటువంటి ఒక నీళ్లు. అక్కడ దానికి ముందే, వీళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ముందే బహుశా కొన్ని సంవత్సరాల క్రితమే ఒక మొక్క దేవుడు నాటి ఉన్నాడు, అది పెద్ద చెట్టు అయ్యింది. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ చెట్టు తీసి ఆ నీళ్లలో వేయవయ్యా, ఆ నీళ్లు మధురం అయిపోతాయి. హి టుక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్ కదా. మారా అనేటువంటి ఒక చేదు ఎదురైనప్పుడు మారాని మధురముగా ఆ దేవుడు చేసి ఉన్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో మరలా నిర్గమకాండం 16వ అధ్యాయం దగ్గరికి వస్తే వాళ్ళకి నీళ్లు లేవని సనిగారు, వాళ్ళకి ఆహారం లేదని సనిగి ఉన్నారు. సంఖ్యాకాండంలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి సరైనటువంటి మాంసం లేదని వాళ్ళు సనుగుతూ వచ్చినారు. ఇవ్వలేదా? ఆ అరణ్యంలో వాళ్ళకి బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఆ అరణ్యంలో వాళ్ళకి దేవదూతలు తినేటువంటి ఆహారం, మన్నా అనేటువంటి ఆహారం తినేటట్టుగా చేసినాడు. ఆ అరణ్యంలో ఉంటుండగా వారికి పూరేళ్లను రప్పించినాడు. ఆ అరణ్యంలో తాపకరమైనటువంటి సర్పములు వచ్చినప్పుడు అట్టి సర్పముల వలన వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళు చావనివ్వకుండా బ్రతికించినాడు. అబ్బా, నిజంగా ఇవన్నీ నేను చూస్తుంటే నేను అనుకుంటాను స్నేహితులారా, నా దేవుడైన యెహోవా నన్ను తన భుజముల మీదకి ఎత్తుకొని తనకు భుజం మీద నన్ను పెట్టుకొని నన్ను ఎత్తుకొని ఆయన అంటున్న మాట, నాకు ఎప్పుడు ఆకలేస్తుంటుందో అప్పుడు కొంచెం దించి నాకు కావలసిన నీళ్లు బండలోంచి పోసాడు. అప్పుడు కాస్త దించి నాకు కావలసిన మన్నా గోరు ముద్దలు తినిపించినట్టుగా తినిపించినాడు. ఆయన మన్నా నన్ను తన చేతిలో దింపుకొని నాకు కావాల్సిన కక్క మొక్క ఇవి కూడా దేవుడు నాకు పెట్టినటువంటి దేవుడు. ఆయన నన్ను మళ్ళా కిందకి దించినప్పుడు నాకు కావాల్సినవన్నీ కూడా ఏది నాకు కావాలో, ఏది అవసరం అన్ని అడగక్కర్లే,
ఆయన చంక ఎక్కినప్పుడు సాధారణంగా ఏ తండ్రి అయినా తన కుమారుని విషయంలో ఆ కుమారుడు చెప్పక ముందే వీడికి ఈ టైంకి ఇది కావాలి, వీడికి ఈ టైంకి పలానా నీళ్లు పెట్టాలి, వీడికి ఈ టైంకి మనం అన్నం పెట్టాలి, వీడికి ఈ టైంకి మనం కక్కలు పెట్టాలి, మంచి మాంసగూరలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఎరిగినటువంటి ఒక తండ్రి తన కుమారుడిని తన భుజాల మీద వేసుకున్నట్టుగా దేవుడు నన్ను ఎత్తుకొని వచ్చినాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా ఈ ఆగస్టు 8వ తారీఖున నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, నన్ను ఆయన ఎత్తుకున్నాడు. నేను ఎత్తుకోమంటే ఎత్తుకుంటాం కాదు, నేను ఎత్తుకోమని ఏడిస్తే ఎత్తుకుంటాం కాదు, నేను ఎత్తుకోమని అడుక్కుంటే ఎత్తుకుంటాం కాదు, కానీ తండ్రిగా ఆయనే తన చేతులు చాపి ఆయన నన్ను ఎత్తుకొని ఆయన తన కౌగిట్లో పెట్టుకొని ఆయన తన చేతులు నా మీద నుంచి నన్ను ఎంతగా ఆశీర్వదించినాడో చెప్పలేనండి. ఈ రోజు వరకు కూడా నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. బలహీనతలు ఎదురవుతూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఆయన నన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ పోరాటాలన్నింటిలో, ఆ యుద్ధములన్నింటిలో ఆయన నాకు విజయాన్నిచ్చి నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఎన్నెన్నో శోధనలు ఎదురవుతూ వచ్చినవి. ఇలాంటి శోధనలన్నింటిలో ఆయన దానిని భరించుకొని, ఆయన వాటిని సహించుకొని, ఈ దినాన్ని ఆ దేవాతి దేవుడు నాకు ప్రతి శోధనలో నుంచి నాకు విజయాన్ని ఇస్తూనే వచ్చినాడు. ఎప్పటికప్పుడు ఏ శోధన అయితే ఆ శోధన నుంచి నాకు కావలసిన విజయాన్ని ఆ దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అదే కాదు, వీటన్నిటికంటే మించి ఈరోజు నేను అంటాను, బహుగా నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. బహుగా అంటే నేను మళ్ళీ ఆశీర్వాదం అని అంటే స్నేహితులారా, ఐ డోంట్ కౌంట్ దీస్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ యాజ్ ఎ బ్లెస్సింగ్స్. నాకు ఈరోజు నీ డబ్బు చేతిలో ఉంటేనో, లేక ఒక మంచి కారు కొనుక్కున్నందు చేతనో, లేక ఒక మంచి ఇల్లు ఉన్నందు చేతనో, ఇలాంటి వాటిని ఆశీర్వాదంగా నేను భావించను. ఇవన్నీ వస్తాయి పోతాయి, ఉంటే ఉంటాయి లేకపోతే పోతాయి. చాలా కాలం నేను కారు లేకుండా ఉన్నాను. ఈ రోజుని ఈఎంఐ ద్వారా నేను ఒక కారు తీసుకొని ఈఎంఐ కట్టుకుంటూ మంచి కారులో నేను తిరుగుతున్నా. బహుశా ఆస్తి ఉండొచ్చు, ఆస్తి లేకపోయినొచ్చు. బట్ ద రియల్ బ్లెస్సింగ్ అని తెలుసా, మీకు ఈ సత్య సువార్తను ప్రకటించడం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా నేను మీ ముందుకు వచ్చి ఈ సత్య సువార్తను మీరు ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. అందుని బట్టి నా దేవునికి కోటి కోటి స్తుతులే నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. నా ప్రియ స్నేహితులారా, ఆ దేవుడు నన్ను ఆశీర్వదించినటువంటిది అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్టుగా, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండేటట్టుగా. ఐ డో నాట్ నో ఎన్ని ఆత్మలను దేవుడు రక్షించుకున్నాడో నాకు తెలియదు, ఎంతమందికి దేవుడి రక్షణ భాగ్యం ఇచ్చినాడో నాకు తెలియదు. ఈ సత్య సువార్తను నమ్మకముగా నేను ప్రకటించడం ద్వారా ఎంతమంది ప్రభువుని రక్షకునిగా తెలుసుకునేనో నాకు తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. ఎందుకంటే తెలిసిన కాడి నుంచి మళ్ళీ కాలర వేసి గర్వం, అతిశయం ఇలాంటివి మళ్ళీ వస్తాయి. వద్దు, అక్కర్లేదు. బట్ ఐ నో ఫర్ ష్యూర్, నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త ద్వారా, మంచి వర్తమానము ద్వారా ఆ దేవుడు మనకు తండ్రిగా భావించినటువంటి వాళ్ళు, మనము ఆ దేవునికి కుమారులని సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆయన నన్ను ఎత్తుకొని ఆయన నన్ను నడిపిస్తున్నారన్నటువంటి సత్యము ద్వారా వారి జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నటువంటి వారు చాలామంది అండి. దాదాపుకి ఇప్పటికి నేను సేవలోనికి వచ్చి కూడా దాదాపు 42 సంవత్సరాలు పైబడి నేను దేవుని యొక్క సేవ పరిచర్లో నేను ఉంటూ ఉన్నా. సో ఇంతకాలం ఆ దేవుడు నన్ను వాడుకొని, నన్ను ఎత్తుకొని, ఆయన అనేక చోట్లకు నన్ను తీసుకొని వెళ్ళి, అనేక దేశాలకి ఆయన నన్ను తీసుకొని వెళ్ళి, ఆయన కొరకైనటువంటి సాక్షిగా ఒక దీవెనకరంగా వాడుకున్నారు. చూడండి, ఇదండి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. అంచేతనే ఈరోజు నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. ఒకవేళ సామర్లకోట పరిసర ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ ఈరోజుని ఈ సమయానికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు నాతో కలిసి ప్రభుని స్తుతించడానికి మనసుండి అవకాశం ఉంటే రండి బ్రదర్స్, అమ్మ సిస్టర్ గారు రండిరా, మీకే నేను చెప్తున్నాను, రండి. మనం అందరం కలిసి దేవుడు నా జీవితంలో చేసిన ఈ మేలును బట్టి మనం ఆ దేవాతి దేవునికి మన స్తుతి యాగం చెల్లించడానికి గాను నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. ఈరోజు నేను ప్రసంగం చేసుకున్న, నా కొరకు నేను ప్రసంగం చేసుకున్న అంశం ఏంటంటే, మన దేవుడిని యెహోవా ఆయన మన ముందర నడుస్తూ ఉన్నాడు. ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తున్నటువంటి దేవుడు, పోరాటాన్ని చేసిన దేవుడు, విజయాన్ని ఇచ్చిన దేవుడు. రెండవది, ఆయన నన్ను తన భుజముల మీదకి ఎక్కించుకొని, తన కౌగిట్లను తీసుకొని
ఒక మనుషుడు అనగా ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడే నన్ను ఎత్తుకొని 58 సంవత్సరాలు ఆయన నడిపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు 59వ సంవత్సరంలోనికి ఆయన నన్ను అడుగు పెట్టింపజేసినాడు. ఏమండి ఒక మాట, నా కొరకు చేసిన దేవుడు మీ కొరకు చేయడా? నన్ను ఎత్తుకున్న దేవుడు మిమ్మల్ని ఎత్తుకోవడం లేదా? నా సుత్తి నేను వాయించుకొని ఆయన నన్ను ఎత్తుకున్నాడు, ఆయన ఆపక్షంగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను అనుకుంటున్నారా? నో. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏంటంటే, నా పక్షంగా యుద్ధం చేసి నాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, నన్ను ఎత్తుకుని ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ మరి ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటంలోనికి నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా మీకు ముందర నడుస్తూ మీకు విజయాన్ని ఇస్తున్నాడు. మీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన తన భుజముల మీదకి ఎత్తుకొని మీ అవసరతలన్నీ తీరుస్తూ మిమ్మల్ని ఈ చోటు వరకు, ఈ దినం వరకు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఆయన మంచి తండ్రి, ఆయన మంచి దేవుడు, ఆయన మంచి పోరాటేటువంటి నా దేవుడు. ఆయన మనపక్షముగా పోరాటం చేసి శత్రుత్వాన్ని తీసివేస్తాడు. మనుషులందరినీ కూడా మన కొరకు మంచి వారిగా చేస్తాడు. మంచి దేవుడు నా దేవుడు. నన్ను నడిపించాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా నన్ను నడిపిస్తూ ఉన్నట్టుగా దేవుడు. ఈ రోజుని నేను మీరు మనమందరం కలిసి దేవుడు నా కొరకు చేసిన ఈ మేలును బట్టి, ఆయన నాకు ఇచ్చిన ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి, ఆయన నన్ను ఎత్తుకొని ఆయన నా పక్షంగా యుద్ధం చేసి నాకు ఇచ్చిన విజయాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి మనమందరం కలిసి దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. ఓకేనా? ఒకవేళ మీరు సాయంకాలం రాలేకపోయినా డోంట్ వర్రీ, దాని గురించి కలవరపడొద్దు. ఈరోజు మీరు నేను కలిసి దేవునికి స్తుతి యాగమే చెల్లించుకుందాం. తండ్రి, కోటి కోటి స్తుతులు నాయన. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని స్తుతులైనా మీకు చెప్పుకోవాలి. ఎందుకనంటే మీరు నా పక్షంగా యుద్ధం చేసి నాకు విజయాన్ని ఇచ్చారు. అలాగే నువ్వు వీరి పక్షంగా కూడా యుద్ధం చేస్తున్నారు. లెట్ దెమ్ అండర్స్టాండ్ దిస్ ట్రూ గాస్పెల్. ఈ సత్య సువార్తని వారు అర్థం చేసుకోవడానికి నీకు ఒక దయచేయండి. వీరి పక్షంగా నువ్వు యుద్ధం చేసావు, విజయాన్ని ఇచ్చేసావు నాయనా. ప్రతి పోరాటంలో వారికి విజయము కలిగినది, ప్రతి అపవాది క్రియల మీద వారికి విజయము కలిగినది. వారికి కావలసిన జయ జీవితాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తుతులే నేను చెల్లించుకుంటున్నా. ఈ బిడ్డలను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. అలాగనే మీరు నన్ను ఎత్తుకొని నడిపిస్తూ వచ్చిన ప్రకారంగానే ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు, ఈ రోజుని మరి యొక్క నూతన సంవత్సరంలోనికి నన్ను అడుగు పెట్టించిన ప్రకారంగా నా దేవా, ఇదిగో వీరందరి జీవితంలో కూడా నువ్వు కార్యము చేసినందుకు నీకు వందనాలు. వీరందరినీ నువ్వు ఎత్తుకొని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. వారికి కూడా కావలసిన అక్కర్లన్నీ తీర్చినందుకు నీకు వందనాలు. నీ ఆశీర్వాదములు వీరి మీద ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఈ బిడ్డలు నేను కలిసి మీకు కోటి కోటి స్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను ఎత్తుకున్న తండ్రి నీకు స్తోత్రం. అలానే నా స్నేహితులైనటువంటి వీరిని కూడా మీ భుజాల మీదకి ఎత్తుకొని నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రం. నాకు మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. అలాగే వీరి జీవితంలో కూడా మరి యొక్క దినం వారికి ఇచ్చినారు, మరి యొక్క నెల వారికి ఇచ్చినారు, మరి యొక్క సంవత్సరం వారికి ఇచ్చినారు గనక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. నీ ఆశీర్వాదమునంది మేము ఆశీర్వదించబట్టు మాత్రమే కాదు నాయనా, ఇతరులకును మేము దీవెనకరముగా ఉండినట్లు నీ కృప నీ బిడ్డలమైన మాపై కుమ్మరించమని, సహాయం చేసి నడిపించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన కుటుంబములకును నిత్యము తోడయుండి మనలను తన భుజముల మీదకి ఎక్కించుకొని మనల్ని ఆశీర్వదిస్తూ నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వన్స్ అగైన్ ఐ రియల్లీ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్న థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆయన నా పక్షంగా యుద్ధము చేసి నాకు విజయాన్ని ఇచ్చారు. నన్ను ఎత్తుకొని ఆయన నడిపిస్తూ నాకు కావలసిన సకల దీవెనలు ఇచ్చారు. అదే ప్రకారంగా దేవుడు మిమ్మల్ని ఆయన ఎత్తుకొని మిమ్మల్ని నడిపిస్తున్నారు. మరొకండి, ఒకవేళ ఈ రోజు సాయంత్రం అనగా ఆగస్టు 8వ తేదీ 2018వ సంవత్సరంలో ఒకవేళ మీకు వీలుండగలిగితే, మీకు అవకాశం ఉన్నట్లయితే, నన్ను ప్రేమించేటువంటి బిడ్డలుగా, నన్ను అభిమానించేటువంటి వారుగా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి కృతజ్ఞతా కూటంలో సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో జరిగేటువంటి కృతజ్ఞతా కూటానికి మిమ్మల్ని దగ్గరలో ఉన్నటువంటి వారిని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. ఒకవేళ రాలేకపోయినా
మీ విషెస్ నా కొరకు ఎప్పుడు ఉన్నాయి నాకు తెలుసు. ఒకవేళ మీ ఫోన్ ద్వారా కానీ లేకపోతే మరొక విధంగా కానీ మీ యొక్క విషెస్ని మీరు తెలియజేస్తున్నప్పుడు, మీ బ్లెస్సింగ్స్ నాకు తెలియజేస్తున్నప్పుడు ఐ రిసీవ్ ఆల్ దోస్ బ్లెస్సింగ్స్. అవన్నీ నేను తీసుకుంటూ నా దేవుని కొరకు దీవెనకరంగా నేను జీవిస్తూ ఉంటాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడే ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మరలా మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ కూడా మనల్ని ఎత్తుకున్న ఆ తండ్రి అయిన దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.